సరే మీ అవును. అది దేవుడి స్క్రిప్టు, ప్రజల స్క్రిప్టు, మీ స్క్రిప్టు ఓకే అవును. రైట్ అంతవరకు బాగుంది. కానీ ఈ ఏడాది కాలంలో చాలా కేసులు లిక్కర్ స్కామ్ కానీ, లేకపోతే శాండ్ స్కామ్ కానీ, లేకపోతే రెడ్ శాండిల్ స్కామ్ కానీ, ఇప్పుడు నడుస్తున్న జత్వానీ కేసు కానీ, ఇట్లాంటి చాలా ఉన్నాయి. 10-15 నడుస్తున్నాయి. టీడీపీ ఆఫీస్ మీద అటాక్ కేసు కానీ చాలా ఉన్నాయి కదా. ఏ ఒక్కటి కూడా ఇంకా తాడేపల్లి తలుపు కొట్టలా ఇంకెళ్ళి, అవును. ఏ ఒక్కటి కూడా కొట్టలా. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఫస్ట్ లిక్కర్ కేసులో కొడుతుందని అనుకుంటున్నాను నేను. ఓకే. డెఫినెట్ గా లిక్కర్ కేసులో డెఫినెట్ గా తాడేపల్లి, ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ మీద దాడి ఇవన్నీ అంటే ఓకే, వాళ్ళు ఏదో ఎమోషనల్ అయ్యారు, వాళ్ళే కొట్టారు ఆ, అని ఉంటుంది. అల్టిమేట్ గా ఇతను ఫోన్లో చెప్పాడా? ఎందుకంటే అక్కడ దాడికి వెళ్ళిన వాళ్ళు ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డిని 1-on-1 పెద్దగా చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సజ్జలైనా సరే ఓకే, ఆయన కానీ సజ్జలు ఎవరైతే పంపారో వాళ్ళు పెద్ద నాయకులే కదా, రాష్ట్ర స్థాయి నాయకులే కదా. పంపిన వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులే. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చెప్పినందువల్ల నేను పంపాను అని ఆ కేసు అక్కడ దాకా వెళ్ళటం ఏది మోరల్ గా వెళ్ళాలి, కానీ ఓకే. థియరిటికల్ గా అదంతా అర్రిబుర్రిగా తెలియ వ్యవహారం కాదు. రైట్. బట్ ఈ లిక్కర్ అనేది అల్టిమేట్ గా బెనిఫిషియరీ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్. రైట్. ఏమి లేని ఒక ఏదో ఆఫ్టర్ ఆల్, అంటే దీంతో కంపేర్ చేస్తే ఆఫ్టర్ ఆల్ 100 అవును. ఢిల్లీ, దీంతో కంపేర్ చేస్తే అది అతి చిన్నది. మరి దానికే మరి ఎంతో మందిని మరి కేజ్రీవాల్ గారిని కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ. అవును. సో మరి అలా కంపేర్ చేసుకుంటే ఇది వీళ్ళందరూ చెప్తున్నారు అంతిమంగా మేము అక్కడికే చేర్చామని చెప్పి వీళ్ళందరూ సాక్ష్యాలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. డెఫినెట్ గా అక్కడికి కాకుండా ఇంక వేరే దగ్గరికి చేరే అవకాశాలు డెఫినెట్ గా లేనట్టు. సో కాబట్టి ఆ కేసు విషయంలో డెఫినెట్ గా తాడేపల్లి గోడలు తట్టే అవకాశం పుష్కలంగా ఉంది. సో బట్ దే హ్యావ్ టు అప్లై ఫర్ 17A. నా ఉద్దేశంలో బహుశా ఈ పాటికే దేవుడు అప్లైడ్ ఏమో కూడా, నాకు నిజంగా తెలియదు. జత్వానీ కేసులో కూడా అప్పటి సిఐడి చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ ఇదవుతున్నారు కదా. సిఐడి కాదు, ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే నథింగ్ బట్ సీఎంఓ కదా. సో ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఇదయ్యి సస్పెండ్ అయ్యి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఇదంతా జరుగుతున్నప్పుడు అది కూడా ఇంకా తాడేపల్లి డోర్ కొట్లా వెళ్ళి, సో అందులో కూడా కొట్టే అవకాశం ఉందనుకుంటున్నారా? మేము నాకు స్పష్టంగా అవకాశం అయితే లిక్కర్ కేసులో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉందండి. ఎందుకంటే మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి. ఎందుకంటే ఈ కేసు ఇవన్నీ కూడా అక్కడ మేజర్ మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అది కూడా ఊహాతీతమైన పెద్ద ఫిగర్స్ కాబట్టి. సో డెఫినెట్ గా అక్కడ ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ పాత్రదారులు కదా, పాత్రదారులు కమిషన్ ఉంటుందో తప్ప ఏదో చిల్లక కొట్టుళ్ళు అంటారు కదా, అలా చిల్లక కొట్టుళ్ళు ఉంటాయి. కానీ అసలు కొట్టు డెఫినెట్ గా మూల విరాట్గా